హాయ్ మచ్చా, అందరూ ఎలా ఉన్నారు? అసలుకి మ్యాటర్ ఏంటంటే మావా, ఈ రోజుతో వచ్చేసరికి మొత్తం ల్యాబ్ ఎగ్జామ్స్‌తో పాటు సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయన్నమాట. ఇంక ఈ సెమిస్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామ్స్ అవ్వగానే మనకు ఉండేది ఏకైక పని ఏంటి మావా, ఇంటికెళ్ళిపోవడం కదా! సో ఇంటికెళ్ళిపోవడానికి అయితే లగేజ్ అయితే ప్యాక్ చేసుకోవాలి. సో రూమ్‌కి అయితే వెళ్ళానన్నమాట లగేజ్ ప్యాక్ చేసుకుందామని. లగేజే కదా ప్యాక్ చేసేసుకుందామని చెప్పి అనుకున్నా. కానీ రూమ్‌కెళ్ళిన తర్వాత చూస్తే అర్థమైంది లగేజ్ అయితే చాలా ఉంది మావా. బ్యాగ్‌లో అయితే సరిపోవు మాక్సిమం. కావాలని ట్రై చేద్దాం కుక్ చేయడానికి. మావా ఎలాగైతే కష్టపడి అయితే నేను ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసి కుక్ చేశానన్నమాట. బ్యాగ్‌లో వచ్చేసరికి చూడండి ఇలా ప్యాక్ చేశానన్నమాట. ఇది వచ్చేసరికి పెట్టి ఇప్పుడు ఇది ఎక్కడ ఎట్టాలో తెలియదు, అర్థం అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే మా హాస్టల్ వచ్చేసరికి రిపేర్స్ చేస్తున్నారు. మొత్తం అన్ని రూమ్స్ అయితే ఖాళీ చేసిమన్నారనమాట. సెలవుల్లో అయితే రిపేర్ చేస్తారంట. లాస్ట్కి ఎలాగైతే రూమ్ అయితే ఖాళీ చేసి లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాను మావా. ఎప్పుడు చూడలేదన్నమాట రూమ్ ఇంత ఖాళీగా. ఇంత ఖాళీగానే ఎందుకన్నానంటే అడ్డమైన చెత్త మొత్తం అంటే మా రూమ్ లో ఉంటది అనమాట. అసలు తెలిసిన విషయమే కదా బాయ్స్ హాస్టల్ రూమ్స్ ఎలా ఉంటాయో. సో మనకి ఇచ్చిన రూమ్స్ అయితే ప్రతిరోజు క్లీన్ చేస్తారు, కానీ మనం జెండాలు చేసి పారేస్తాం, అది వేరే విషయం అనుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మావా, 3 days ముందు బట్టలు నానబెట్టాను అనమాట ఉతుకుతాం అని చెప్పి. ఇప్పుడు వచ్చే ఉతకలేదు అనమాట. ఎలాగైతే ఉతికేసి ఆరబెట్టేశాను, అది కూడా చూడండి అలా ఉందన్నమాట. సాయితో పని మామూలుగా ఉండదు మావా. సో నేనైతే రేపు ఇంటికి బయలుదేరుతాం అనుకున్నాను, కానీ ఎల్లుండి అయితే వెళ్దామని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే ఎల్లుండి వచ్చేసరికి సండే మావా. సో ఏంటంటే మార్నింగ్ దోశ, మధ్యాహ్నం చికెన్ పెడతారు. అన్ని పెట్టిన తర్వాత మనం ఎందుకు వెళ్ళిపోవాలి, సో తినేసి అయితే బయలుదేరుతాం అని చెప్పి అనుకుంటున్నా. ఏది ఏమైనా ఫుడ్ ముఖ్యం బిగులు. సో ఇంకైతే ఆ రోజు చికెన్ ఎలా పెట్టారో మీకైతే వీడియో తీసి చెప్తా. ఈ రోజుకైతే ఇంతే, మరి రేపు కలుద్దాం. బాయ్ బాయ్.